హైదరాబాద్ లో గత 30 ఏళ్లుగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా బొమ్మల కొలువులు అరేంజ్ చేస్తున్నారు సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమార్తె పావని. ప్రతి ఏటా ఒక్కో కాన్సెప్ట్ తో బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు పావని. బొమ్మల కొలువు సూపర్ గా ఉందంటున్న చిన్నారులపై మా రిపోర్టర్ లక్ష్మి అందిస్తున్న రిపోర్ట్ ను ఇప్పుడు చూద్దాం. సిటీలో పుట్టి పెరిగిన మన తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇప్పటికీ సంక్రాంతికి బొమ్మల కొలువుని అరేంజ్ చేస్తున్నారు కోట శ్రీనివాసరావు గారి కుమార్తె పావని. ఆమెను అడుగుదాం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి బొమ్మల కొలువు చేస్తున్నారు అనేది. మేడం హాయ్ మ్యామ్, హ్యాపీ సంక్రాంతి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎప్పటి నుంచి బొమ్మల కొలువు అరేంజ్ చేస్తున్నారు? దాదాపు 30 ఏళ్ళ నుంచి ప్రతి సంక్రాంతికి బొమ్మల కొలువు పెడుతూ ఉంటాం. పిల్లలందరితోటి కలిపి పెట్టిస్తూ ఉంటాం. కొత్త బొమ్మలు కొని రకరకాల బొమ్మలు ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ తోటి కొత్త రకంగా బొమ్మల కొలువు అరేంజ్ చేయాలని ప్రయత్నం చేస్తాం. అంటే ఈ సంవత్సరం ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు? ఈ సంవత్సరం బొమ్మలతో పాటు బృందావనం, రకరకాల వినాయకుళ్ళు, విలేజ్ పల్లెటూరి సెట్, ఈ 3 సెట్స్ కాన్సెప్ట్ తీసుకుని బొమ్మల కొలువు వీటితో పాటు అరేంజ్ చేస్తాం. అంటే పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళ పాత్రలు ఏందే కనుక ఇవన్నీ జరగవు. అంటే వాళ్ళు ఎంతవరకు సహకారం అందించారు అనుకోవచ్చు? పిల్లలు చాలా ఎక్సైట్ అవుతున్నారు. రకరకాల బొమ్మలు పెట్టడము, ఇవి అరేంజ్ చేయడము, వాళ్ళకి ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. అరేంజ్ చేయడము, కాన్సెప్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అన్నది బొమ్మలతో విజువలైజ్గా కంటి ముందు కనిపించేటట్టు పెట్టడం అన్నది పిల్లలకి చాలా కొత్తగా ఉంది. వాళ్ళందరూ చాలా ఆనందంగా సంతోషంగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అరేంజ్ చేయడానికి కూడా చాలా ఆనందంగా అరేంజ్ చేశారు, కొత్తగా ఎక్సైట్ అయ్యారు. ఇక్కడ మనం చూడొచ్చు రకరకాల బొమ్మలు. అంటే ఇటు మన దేవతలు దేవుళ్ళే కాకుండా అలాగే ఇంట్లో పెట్టుకునే ట్రెడిషనల్ బొమ్మలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే చిన్న చిన్నవి, అంటే కృష్ణుడు, రాధాకృష్ణులు కానీ రాములు కానీ ఏది తీసుకున్నా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రతిదీ ఇక్కడ అలంకరించారనే చెప్పొచ్చు. అంటే ఒక బొమ్మల కొలువులోనే అలాగే మనకి లైట్స్తో డెకరేట్ చేసి చాలా నీట్గా ఇక్కడ ట్రెడిషన్ అంతా చూపించారు. అలాగే ఇక్కడ లంగావణీలు వేసుకుని ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుదాం వాళ్ళకి ఎలా అనిపించింది అనేది. విలేజ్ సెట్ ఒకటి, గణపతి, ఇంకా నార్మల్ మనకి టాయ్స్ ఉంటాయి కదా, కార్స్, అవన్నీ తీసుకొచ్చాము. ఇదంతా మొత్తం ఎన్ని రోజులు ప్లాన్? ఇదంతా మేము 1-2 వీక్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఇంత బాగా రావడానికి కూడా మాకు మామ్ చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటివి చేసావా నువ్వు? లాస్ట్ ఇయర్ కూడా మేము బొమ్మలన్నీ ఇచ్చి చేసాము, చాలా బాగా చేసాము. ఇక్కడ మరొకరు ఉన్నారు, ఆమెను కూడా అడుగుదాం. హాయ్. హాయ్. నువ్వేమేమి తీసుకొచ్చావు? మామూలుగా గణపతి అండ్ యాజ్ యూ కెన్ సీ సెకండ్ రో అంతా గణపతితో ఫిల్ చేశారు. అండ్ దెన్ మామూలుగా ఇంట్లో పెట్టుకునే బొమ్మలు అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్ ద సెట్స్కి కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ప్రతి సంవత్సరం ఇలా చేస్తుంటారా? మన ట్రెడిషన్. యా, బొమ్మల కొలువు ఇది మాకు ఫస్ట్ టైం మామ్తో, సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అంటే బొమ్మల కొలువే కాకుండా మనకి సిటీ వ్యూని కూడా ఇక్కడ చూపించారు. అలాగే 7 గణపతుల్ని పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్తో చేశారు కదా, అది ఎలా అనిపిస్తుంది? అది కూడా మాకు కొత్తగా ఉంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం. సో మామ్ కూడా మాకు హెల్ప్ చేశారు, అంతా మామ్ ప్లాన్ అయితే. సో అన్నిటికీ సిటీకి ఇంకా విలేజ్కి డిఫరెన్స్, ఇంకా దేవుళ్ళందరినీ పెట్టి వాళ్ళు కూడా చూపించారు. ఇది పావని గారి కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మన ట్రెడిషన్ ఎవరు కూడా మర్చిపోకూడదని పిల్లలకి. అంటే వాళ్ళ ట్యూషన్లో పిల్లలు మారుతూనే ఉంటారు, కానీ ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళ కాన్సెప్ట్ని తెలపాలి, మన సంప్రదాయాన్ని తెలపాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క చోట, అంటే ఒక్కో సంవత్సరం ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ని తీసుకుని ఆమె పిల్లలకి చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, ఆమెను అడుగుదాం. మీ పేరు? ఫర్హానా. సో మీకు ఈ ఫెస్టివల్స్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? యాక్చువల్లీ మీకు రంజాన్ ఇలాంటివి ఎక్కువ తెలుసు కదా, వీటిలో ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుంది. పావని మ్యామ్ వల్ల నాకు హిందూ ట్రెడిషన్ దాని గురించి కూడా తెలిసింది. చాలా మటుకి సంక్రాంతి ఆ ట్రెడిషన్స్ ఎలా పాటించాలో దాంట్లో ఉన్న కాన్సెప్ట్ అంతా మ్యామ్ వల్ల నాకు తెలిసింది. ప్రతి పండుగలో పార్టిసిపేట్ చేస్తావు నువ్వు? చేస్తున్నాను. ఏమేమి బొమ్మలు తీసుకొచ్చావు? ఇంట్లో పెట్టేవి, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు. సంక్రాంతి ఎలా చేసుకున్నారు? మేము యాక్చువల్లీ ఎవ్రీ టైం భోగి మంట పెట్టుకుని, యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫర్ బొమ్మల కొలువు, ఫస్ట్ టైం చూస్తున్నాము. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ థింగ్. అండ్ కైట్స్ అలా ఎగరేసుకుంటాం కజిన్స్. అంటే సిటీలో యాక్చువల్లీ మనకి ఇలాంటి డిఫరెంట్ విలేజ్ అనేది మనకి అసలు కనిపించదు. ఇది చూడాలంటే మళ్ళీ గ్రామాలకే వెళ్ళాలి కదా. ఎప్పుడైనా వెళ్ళేవా విలేజ్కి? యా,
ఇక్కడ మనం చూడొచ్చు 7 గణపతులు తీసుకున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి వినాయక చవితి అనేది చాలా ముఖ్యమైన పండుగ. వాళ్ళు కంపల్సరీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా దేవుళ్ళ విషయంలో కూడా 32 గణపతులు ఉంటే ఇక్కడ 7 గణపతులు అంటే పిల్లలకి ఎంతవరకు అవసరం అన్న లైన్లో తీసుకుని ఆ కాన్సెప్ట్ మేరకు ఇక్కడ డిఫరెంట్ గణపతులు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తే మనం శిల్పారామంలో కనిపించే ట్రెడిషన్ బొమ్మలతో ఉండే ఒక గ్రామాన్ని కూడా క్రియేట్ చేసి అదేవిధంగా చూస్తే కనుక ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో కనుక ఫుడ్ బాగా వేస్టేజ్ అవుతుంది. అటు ఫంక్షన్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ బాగా వేస్టేజ్ అవ్వడంతో అసలు ఫుడ్ని ఎలా తయారు చేస్తారు అంటే వాళ్ళు ఫార్మర్స్ ఎలా తయారు చేస్తారు, ఎంత కష్టపడతారు అనేది పిల్లలకి చెప్పాలన్న ఉద్దేశంతో కూడా ఒక చిన్న గ్రామాన్ని క్రియేట్ చేసి అందులోనే వాళ్ళు చేస్తున్న పనులు లైక్ మనకి ఇది చూస్తే కంపల్సరీ మనకి శిల్పారామం గుర్తొస్తుంది, అది తీసుకొచ్చారు. అదేవిధంగా మరోవైపు మూడో కాన్సెప్ట్ ఏం తీసుకున్నారంటే ఇక్కడ శ్రీకృష్ణుని తీసుకున్నారు. అంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు మహాభారతంలో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క కథ అంటే రుక్మిణి కళ్యాణం కావచ్చు, లేదు అంటే కనుక ఈ స్తోత్రాలు చదవడం కానీ, అలాగే మనకి కృష్ణులు ఎంత డిఫరెంట్గా ఉంటారు, రాధాకృష్ణులతో ఎలా ఉంటారు, అలాగే బృందావనంలో కృష్ణుడు ఏమేం చేశాడు అనే కాన్సెప్ట్తో ఇక్కడ పూర్తిగా కృష్ణులు పెట్టి ఇక్కడ ఒక 15-20 కృష్ణులు పెట్టి డిఫరెంట్గా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఈ బొమ్మల కొలువులో భాగంగా సప్త గణపతులను తయారు చేశారు కదా. ఇక్కడ ఒక అమ్మాయి చెప్తానంటుంది అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది. చెప్పండి, ఎలా తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది? దీనికి మాకు 2 days పట్టింది. మేము ఫస్ట్ దీనికి ఒక పేరు పెట్టాం, సప్త మహాగణాధిప నిలయం అని. దాని మీనింగ్ ఏంటంటే 7 వినాయకుల ఆలయాలు. ఫస్ట్ అక్కడ చూడొచ్చు గణపతి, లార్డ్ ఆఫ్ ఆల్ గాడ్స్, అన్ని దేవుళ్ళకి కంటే పెద్ద. నెక్స్ట్ మహాబల, ఎనార్మస్లీ స్ట్రాంగ్ లార్డ్. తర్వాత సిద్ధిదాత, బెస్టోవర్ ఆఫ్ సక్సెస్. సర్వాత్మన్, ప్రొటెక్షన్ ఆఫ్ ది యూనివర్స్. ఏకాక్షర, he of the single syllable. Nidishwara, lord of the wealth and treasures. And Vidyavaridi, god of wisdom and education. ఇవన్నీ పెట్టి మేము చెప్పగలుగుతున్నాం. అంటే వినాయకుడు కొత్త పేర్లు, మరి మాకు ఏం అర్థం చేయాలనుకున్నారంటే ఒక్కొక్కరిని పూజిస్తే లైక్ ఎంత చదువు వస్తుంది అవంతా. అండ్ మేము ఇక్కడ దశావతారాలు కూడా పెట్టాము. అదే అంటే వీళ్ళకి పేర్లతో సహా అసలు చాలా మందికి గణపతులు ఇంతమంది ఉంటారని ఇన్ని అర్థాలు ఉన్నాయి అని కూడా తెలియదు. ఇక్కడ ఒక అమ్మాయి పాట పాడుతానంటుంది, ఏం పాట పాడుతుందో చూద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? దీవెన. ఏం పాట పాడుతున్నావు? కొలనిదో పరికి గొప్పెల్లు, ఎదుకుల స్వామికి గొప్పెల్లు. కొలనితో పరికి గొప్పెల్లు, ఎదుకుల స్వామికి గొప్పెల్లు, ఎదుకుల స్వామికి గొప్పెల్లు. ఇది వాళ్ళు ఇంత ట్రెడిషనల్గా తయారవడమే కాదు, వాళ్ళ కాన్సెప్ట్ కూడా ట్రెడిషన్గా తీసుకుని అసలు సిటీలో ఇన్ని బొమ్మలు పెట్టి ఇంత గ్రాండ్గా బొమ్మలు కొలువు చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. పోవచ్చు స్టూడియో.